హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. చూడండి, ఇదేదో పప్పుల పిండి అనుకుంటున్నారా? పప్పుల పిండి అయితే కాదండి, ఓట్స్ లడ్డు. ఓట్స్ అయితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. డిఫరెంట్గా చేసుకుంటారు. ఓట్స్ దోశ అని, ఓట్స్ పాలు చక్కెర వేసుకొని తింటారు కొంతమంది అయితే. ఓట్స్ ఉప్మా మసాలాది దొరుకుతుందండి, అలా చేసుకోవచ్చు. డిఫరెంట్గా చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ ఓట్స్తో అయితే చేస్తున్నానండి. ఇవి ఎలా చేయాలో అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. వెల్కమ్ బ్యాక్ టు రేతి కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా. మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్. మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల అయితే మరింత ముందుకైతే వెళ్తుంది. అయితే మాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇవాళ అయితే ఓట్స్ అండి, ఓట్స్తో ఉప్మా చూసింటారు. చూడండి, ఓట్స్ అండి. ఇదైతే చాలా రోజులు అయింది మా ఆయన తెచ్చి ఏం చేయాలో అని ఆలోచిస్తుంటే ఈరోజు అయితే ఓట్స్తో లడ్డు అయితే చేసుకోవచ్చండి. పిల్లలు అయితే పాలల్లో వేసిస్తుంటే తినటం లేదు, ఇలా చేసి పెడితే తింటారేమో అనేసి అయితే ఆ ఉద్దేశంతో అయితే లడ్డు చేద్దాం అనుకుంటున్నాను అండి. ఈ లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తినచ్చు. ఓట్స్లో కూడా చాలా పోషకాలు అయితే ఉంటాయి కాబట్టి ఓట్స్తో అయితే ఇవాళ అయితే చేసేద్దాము. పదండి వెళ్దాం ప్రాసెస్లో. చూడండి, ఫస్ట్ అయితే ఏమేమి తీసుకోవాలో చూపిస్తున్నాను. ఓట్స్ అయితే 1 కప్పు తీసుకోవాలి. అలానే 1/2 కప్పు పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి పొడి అండి ఇది. అలానే బెల్లం 1/2 కప్పు. ఇంతే అండి. 2 ఇలాచి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీ కూడా. చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ చేయండి. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి, ఒక ప్యాన్ పెట్టాను, స్టవ్ అయితే వేయించాను. ఇప్పుడైతే ఫస్ట్ ఓట్స్ అయితే వేయించుకోవాలి కొద్దిగా. చూడండి, ఓట్స్ కొద్దిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఈ ఓట్స్ అయితే చాలా మటుకు డైట్ చేసేవాళ్ళు అందరూ తీసుకుంటారు. మామూలుగా దీని మసాలా ఓట్స్ అనే వస్తాయి, ఇంకా చాలా రకాలుగా అయితే వస్తాయండి. ఉప్మా చేస్తారు, నాకు తెలిసినంత వరకు ఉప్మా విన్నాను. అలానే పాలల్లో వేసుకొని తింటారు, పాలు చక్కెర లేకుంటే బెల్లం వేసుకొని అయితే. అలా తినని వాళ్ళు ఇలా లడ్డూలు అయితే చేసి పెడితే రోజుకొకటి ఇచ్చినా చాలండి. దీంట్లో ఉండే ప్రోటీన్స్ అన్నీ మనకు అందుతాయి. డైట్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకుంటే చాలు. ఇప్పుడైతే ఎండు కొబ్బరిని కూడా కొద్దిగా వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వేయించుకొని ఇందులో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే అదే ప్యాన్లో కొద్దిగా కొబ్బరి కూడా వేసుకొని కొద్దిసేపు ఇలా ఫ్రై చేయాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఒక 10 మినిట్స్లో అయితే చేసి పెట్టేయచ్చు. ఇలా ఫ్రై అయ్యాక మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవడం. చూడండి, స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. చూడండి, ఇవన్నీ చల్లగా అయ్యాక ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూడండి, ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. అందులో ఫస్ట్ ఓట్స్ అయితే వేసుకుంటున్నాను. ఓట్స్ అలానే కొబ్బరి, వేయించిన ఎండు కొబ్బరి పొడి వేసి ఫస్ట్ మిక్సీ పట్టాలి. చూడండి, మిక్సీ అయితే చూడండి మెత్తగా అయితే అయ్యింది. ఓట్స్ అసలు ఇవి ఓట్స్ ఏనా అన్నట్టు ఉంది. చూడండి, ఓట్స్ కొబ్బరి పొడి. ఇప్పుడైతే 2 ఇలాచి, అలానే సన్నగా దంచుకున్న బెల్లం కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీకి అయితే ఇలా పట్టాను. చూడండి, ఫైన్ పౌడర్గా అయింది. ఇవైతే ఇప్పుడు లడ్డూలు అయితే చేసుకోవడమే. చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి. చూడండి, ఇప్పుడైతే మిక్సీ పట్టిన దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని చిన్న ఉండలుగా చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఓట్స్తో
ఓట్స్ బెల్లం కొబ్బరితో లడ్డు. చూడండి ఇలా అంటే ముద్ద కట్టేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్లో అయితే లడ్డు అయితే ఇలా చేసుకున్నారంటే హెల్త్ కూడా చాలా మంచిది. డైట్ చేసే వాళ్ళకైతే మెయిన్గా ఇది యూజ్ అవుతుందండి. ఇలా లడ్డూలు కట్టేసుకున్నారంటే లడ్డూస్ రెడీ. ఓట్స్ లడ్డు అయితే రెడీ. చూడండి ఇలా లడ్డూలు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక 1 వీక్ వరకు అయితే ఉంటాయండి. పిల్లలకైతే రోజు ఒకటి ఇచ్చేయచ్చు. చూడండి టేస్టీ లడ్డూలు అయితే రెడీ. ఓట్స్ లడ్డు అయితే రెడీ. చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి. చివరి దాకా చూసైతే స్కిప్ చేయకుండా చివరి దాకా చూసైతే సపోర్ట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.